బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ బ్రదర్స్, వెల్కమ్ బ్యాక్ టు MCS. నన్ను ప్రతిరోజు అందరూ ఒకటే మాట అడుగుతున్నారు, బ్రో నేను మనీ సేవ్ చేసుకుంటున్నా బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది అర్థం కావట్లేదు. సో మేము కూడా నీలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాం, ఎలా చేసుకోవాలి, ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మాకు చెప్పు అని అందరూ అడుగుతున్నారు. ఫస్ట్ కొన్ని అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు స్టూడెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న మనీని నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే వాడుకో. ఎందుకంటే నీకు ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అప్పుడు ఇంకొంచెం మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, బెటర్ లైఫ్ ఉంటుంది. అప్పుడు వచ్చిన మనీతో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో తొందర అయితే ఏమీ లేదు, నీ స్కిల్స్ని ఇంప్రూవ్ అయితే చేసుకో ఫస్ట్, ఓకేనా? నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ అంటే మనం సేవ్ చేసుకున్న మనీతోనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అలా కాదు నాకు వచ్చే శాలరీ మొత్తం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే అందరి లైఫ్లో కొన్ని నీడ్స్ ఉంటాయి అండ్ ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి, లోన్స్ అనేవి ఉంటాయి, అవి మనం పే చేయాలి, తప్పదు అవి పే చేయాలి. లేదు నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. సో మన సేవింగ్స్ మనం ఎంతైతే సేవ్ చేసుకుంటామో అవి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచిగా మనీ వచ్చే చోట వర్క్ చేయండి, ఎక్కువగా ఎర్న్ చేయండి, ఎక్కువగా సేవ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్, లేదు నా దగ్గర ల్యాక్స్లో మనీ ఉంది, నువ్వు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో నాకు చెప్పు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అంటే కుదరదు. మార్కెట్లో డిసిప్లిన్ అనేది ఉండాలి. అంటే ఓవర్ ట్రేడ్స్ చేయకూడదు అండ్ అగ్రెసివ్ ట్రేడ్స్ అనేది చేయకూడదు. అలా చేస్తే మొత్తం సర్దేసుకోవటమే అన్నమాట. నువ్వు బిగినర్స్ అయినా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళైనా నా లైఫ్లో జరిగిన నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి చెప్తున్నా, ఆప్షన్ ట్రేడింగ్ వైపు వెళ్ళొద్దు. దానికంటూ ఒక టైం ఉంటుంది, ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదులే మాకు తెలుసులే ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే నువ్వు కూడా సర్దేసుకోవటం ఎందుకను. నెక్స్ట్, అసలు మార్కెట్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి కొన్ని మంత్స్ మార్కెట్తో జర్నీ అయితే చేయండి. తొందర ఏమీ లేదు, స్లో అండ్ స్టడీ అనమాట, ఓకేనా? నన్ను ఫాలో అవుతున్న అందరికీ నేను ఒకటే చెప్తా, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి కొన్ని మంత్స్ లేదా కొన్ని ఇయర్స్. ఆ తర్వాత దాని మీద వచ్చిన ప్రాఫిట్తో నువ్వు ఆప్షన్ ట్రేడింగ్ చేసుకుంటావా లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటావా అనేది నీ ఇష్టం. ఈ 1 year గ్యాప్లో ఏమైందంటే నీకంటూ కొన్ని స్ట్రాటజీస్ అనేవి నువ్వంటూ తయారు చేసుకుంటావు, లేదా ఇండివిజువల్గా ట్రేడ్ చేయడానికి అడుగు ముందుకు వేస్తావు. మార్కెట్ అంటే ఏంటనేది నీకు క్లియర్గా అర్థమైద్ది. సో అప్పుడు వరకు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి. లేదు నాకు 1 year లోపే, నాకు 1 month లోపే ఆప్షన్ ట్రేడింగ్ కూడా తెలిసింది అని దూక్కుంటా వెళ్ళామనుకో మొత్తం సర్దేసుకోవడమే అనమాట. ప్లీజ్ ఆప్షన్ ట్రేడింగ్ వైపు వెళ్ళద్దు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ 1 year దాకా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, మనం ఒక స్టాక్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ ఎప్పుడు అవుతామో తెలియదు. ఒక్కొక్కసారి ఎంట్రీ అయిన రోజే ఎగ్జిట్ అవుతాం, ఒక్కొక్కసారి 2 to 3 months కూడా పట్టచ్చు. సో ఇక్కడ మన మనీ మన సేవింగ్స్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ప్రెజర్ కూడా ఉండదు. ప్రెజర్ ఎవరికి అంటే ఇప్పుడు ఈ వీడియో చూసి ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పు చేసి మరీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చూడు, వాళ్ళకనమాట. సో సార్ గారు ఏంటంటే ఏ పని చేయరు కానీ మనీ అనేది రావాలి. సో అప్పు చేసైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కానీ ఏ పని చేయడు. ఇప్పుడు అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఇంకా పొజిషన్ ఎగ్జిట్ కాల, 3 months అవుతుంది, వడ్డీ ఎలా కడతావు? సో ప్లీజ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనల నుంచి బయటకు రండి. ఏదో ఒక పని చేయండి, మీ ఎక్స్పెన్సివ్స్ పోను, మిగతా మనీతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంత్కి 5K ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలు, ఓకే? ఇవన్నీ 1కి 2 సార్లు మళ్ళీ వినండి క్లియర్గా. ఇంకా మ్యాటర్, మీకు కావాల్సిన మ్యాటర్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ ఉండాలి. అలా అని మీ ఊర్లో డిమాట్కి వెళ్ళి మాకు డిమాట్ అకౌంట్ ఇవ్వండి అంటే ఇవ్వరమ్మా. ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, సెబీ రిజిస్టర్డ్ యాప్స్ అనమాట. లైక్ గ్రో, ఏంజిల్ 1, అప్స్టాక్, 5 పైసా, ఎంస్టాక్, ఇలాంటివి చాలానే ఉంటాయి. సో నేనైతే యూస్ చేసేది ఏంజిల్ 1 అనమాట. ఎందుకంటే వీళ్ళు బ్రోకరేజ్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు అండ్ వీళ్ళు మార్జిన్స్ కూడా ఇస్తారు. మార్జిన్ అంటే తెలియని వాళ్ళు దాని జోన్ అయితే వెళ్ళదు. దాని గురించి క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను నేను, దాన్ని ఎలా వాడుకోవాలో కూడా క్లియర్గా చెప్తా. మనం స్టాక్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. అది ఏంజిల్ బ్రోకింగ్లో అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఏంజిల్ బ్రోకింగ్ కాదు, ఏంజిల్ 1. నెక్స్ట్, ఏ స్టాక్ కొనాలి, ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇది ఏం తెలియనప్పుడు ఎంత మనీ ఉన్నా మన చేతిలో ఏం చేయలేము. ఇది తెలియాలంటే మార్కెట్ గురించి అర్థం చేసుకోవాలి. సో టైం స్పెండ్ చేయండి, డైలీ మార్కెట్తో కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేయండి. అలా అని మీరు వర్క్ పోకుండా కూర్చుంటే కాదు, అదే ఇదే. అసలు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్. మనం ఒక స్టాక్ని ఏ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వాలి, ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలనేది క్లియర్గా చూపిస్తుంది టెక్నికల్ అనాలిసిస్.
అంటే కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి మార్కెట్లో. ఎగ్జాంపుల్కి కొన్ని చెప్తా. మూవింగ్ యావరేజ్, ఫిబొనాచి, పివోట్ పాయింట్, వాల్యూమ్ బ్రేక్అవుట్, ఇంకా చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెప్తా అనమాట. ఓకేనా? నెక్స్ట్, టెక్నికల్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంటో దానికి డబల్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంట్. టెక్నికల్గా ఎంత కరెక్ట్గా ఉన్నా ఆ స్టాక్ ఫండమెంటల్గా బాగోలేదనుకో దెబ్బైపోతాం. సో ఒక స్టాక్లో ఎంట్రీ అయ్యేటప్పుడు ఫండమెంటల్గా, టెక్నికల్గా క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలి. ఫండమెంటల్ అంటే ఆ స్టాక్ రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, అప్పులు, అసలు ఆ కంపెనీ బిజినెస్, దాని మేనేజ్మెంట్ అన్నీ ఒకసారి చూసుకోవాలి. తొందర ఏం లేదు, మెల్లమెల్లగా అన్నీ క్లియర్గా చెప్తా. సో అన్నీ చెప్తే అర్థం కావు. మార్కెట్తో జర్నీ చేయండి, కనీసం 1 year అయినా, ఆటోమేటిక్గా మీకే అర్థమైపోయింది. నెక్స్ట్, టెక్నికల్ అనాలిసిస్కి నేను ట్రేడింగ్ వ్యూ యాప్ని యూస్ చేస్తా. ఇందులో చార్ట్స్ అండ్ ఇండికేటర్స్ చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఉంటాయి. నేననే కాదు, ప్రో ట్రేడర్స్ అందరూ ట్రేడింగ్ వ్యూ యాప్నే యూస్ చేస్తారు. ఇంకా ఫండమెంటల్స్ కోసం స్క్రీనర్ అండ్ మనీ కంట్రోల్. నేను మనీ కంట్రోల్ యాప్ని బాగా యూస్ చేస్తాను, ఎందుకంటే అందులో అన్ని అప్డేట్స్ వస్తాయి. చాలా మంచి యాప్ అనమాట మనీ కంట్రోల్ అనేది. నెక్స్ట్, పేపర్ ట్రేడింగ్. నేను పేపర్ ట్రేడింగ్ కోసం ఫ్రంట్ పేజ్ యాప్ని యూస్ చేస్తాను. బిగినర్స్కి చాలా యూజ్ అయ్యింది అనమాట. మీ దగ్గర మనీ లేకపోయినా సరే పేపర్ ట్రేడింగ్ చేయడం నేర్చుకోండి. సో ఎందుకంటే మార్కెట్లో డిసిప్లిన్ అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోతే మీరు చాలా లాస్ అయితే అయిపోతారు. సో పేపర్ ట్రేడింగ్ చేస్తా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో బిగినర్స్ పక్కా అయితే ఈ యాప్ని అయితే యూస్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. ఫస్ట్ మీరు నేర్చుకునే 1 year కానీ కొన్ని మంత్స్ కానీ మీకంటూ మార్కెట్ తెలిసే వరకు పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్పిన యాప్స్ అన్నీ మీ మొబైల్లో ఉండేలా చూసుకోండి. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ మార్కెట్తో జర్నీ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి, కొన్ని స్ట్రాటజీస్ అంటూ తయారు చేసుకోండి. ఇండివిజువల్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. డబ్బులు కట్టి ఏ గ్రూప్స్లో జాయిన్ అవ్వద్దు. ఫస్ట్ యూ లెర్న్, నెక్స్ట్ యూ ఆటోమేటిక్లీ ఎర్న్. అప్పటిదాకా నాకు తెలిసిన సబ్జెక్ట్ మొత్తం నీకు చెప్తా అండ్ మంచి మంచి స్టాక్స్ చెప్తా. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నన్ను ఫాలో అవుతున్నందుకు. నేను ఈ మాత్రం చేయకపోతే చాలా బాగోదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే పక్కా అడగండి. కొంచెం లేట్ అయినా సరే రిప్లై ఇస్తా. టెలిగ్రామ్ లింక్ బయోలో ఇస్తున్నా, అక్కడైతే జాయిన్ అయిపోండి. స్టాక్ మార్కెట్ గురించి మొత్తం అక్కడైతే డిస్కషన్ అయితే చేసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్.